హైదరాబాద్ వనస్థలిపురంలో అంతులేని విషాదం క్షమించాలి హస్తినాపురంలో అంతులేని విషాదం నెలకొంది. అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మద్యం మత్తులో కార్ డ్రైవర్ వాహనం నడపడంతో ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఒక పెడెస్ట్రైన్ పాదచారిని ఢీకొట్టిన అనంతరం బైక్ను కూడా ఢీకొట్టింది ఆ కారు. తర్వాత అక్కడి నుంచి 100 మీటర్ల వరకు బైక్ను ఈడ్చుకెళ్ళి కార్ పల్టీ కొట్టింది. ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. నడిచి వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అసలు ఈ కార్ ప్రమాదం ఎలా జరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఘటనా స్థలం నుంచి అందిస్తారు. హైదరాబాద్లోని సాగర్ రింగ్ రోడ్డు నుంచి హస్తినాపురం వెళ్తున్నట్టుగా రహదారుల్లో రాత్రి తెల్లవారుజామున అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి హోండా సిటీ కారులో బాగా తాగేసి ఈ విధంగా డ్రైవ్ చేయడంతో అతి వేగంతో ఇదే ప్రాంతానికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళు జెప్టో కొట్టేసి ఆ విధంగా గిగ్ వర్కర్ చేస్తున్నారు. పార్ట్ టైం జాబ్గా చేస్తూ ఆ రాత్రి కూడా డెలివరీ చేస్తూ ఈ రూట్లో ఇక్కడ ఆగారు. ఇక్కడ ఆగినటువంటి ఇద్దరు విద్యార్థులకు వేగంగా వచ్చినటువంటి కారు హిట్ చేయడంతో ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళింది. ఆ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ హిట్ చేస్తే అక్కడ వరకు నెట్టుకుంటూ వెళ్ళారు. చూడొచ్చు అక్కడ కారు ఉన్నటువంటి ప్రాంతం వరకు నెట్టుకుంటూ వెళ్ళారు. మళ్ళీ అక్కడ కూడా ఒక వ్యక్తికి హిట్ చేశారు. దీంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడికి చనిపోయారు. అయితే దీనికి సంబంధించి అంటే ఎట్లా జరిగింది రాత్రి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినట్టు? అతివేగం అజాగ్రత్తగా వచ్చి మద్యం సేవించి ఒక బైక్ అతన్ని కార్ అతను యాక్సిడెంట్ చేయడం వల్ల ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. ఒక అతను తీవ్ర గాయాలతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళ వివరాలు ఏంటి? ఒక అతని పేరు సందీప్, ఒక అతని పేరు శివ. అంటే వాళ్ళు ఎక్కడ బీటెక్ స్టూడెంట్స్, ఇద్దరు నల్గొండ జిల్లా చెందిన. ఒక అతను మిర్యాలగూడ, ఒక అతను అల్వాల్ గ్రామం, ఇద్దరు నల్గొండ జిల్లా వాస్తవ్యులే. వాళ్ళు ఎందుకంటే ఈ టైంలో రాత్రి ఎందుకు ఇక్కడ ఆగాల్సి వచ్చింది? వాళ్ళు అంటే జర్నీ జరిగింది. కాకపోతే వాళ్ళు జొమాటో సంథింగ్ అట్లా కొట్టుకుంటారు అన్నట్టు. బీటెక్ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఓకే రైట్. అంటే ఇది పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుగా ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు శివ, సందీప్, వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఆగేసి ఆ విధంగా మళ్ళీ ఇంకేమైనా ఆర్డర్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఆర్డర్లు వస్తే మళ్ళీ వెంటనే వెళ్ళి ఆర్డర్ తీసుకెళ్ళి డెలివరీ చేయడం ఉద్దేశంతో ఇక్కడ ఆగారు. కొద్దిగా ప్రశాంత అంటే ఇక్కడ ఏరియా కూడా పెద్దగా ఉంది అని అనుకున్నాయి చూశారు. అయితే రాత్రి కావడంతో ట్రాఫిక్ లేదు. వేగంగా ఆ సాగర్ రింగ్ రోడ్డు నుంచి ఈ విధంగా వేగంగా వస్తున్నారు. ఇటు హస్తినాపురం పోయేట్టుగా రూట్లో అతను కూడా హిట్ చేసినట్టుగా అతను ఢీకొట్టినట్టుగా కారు అతను కూడా ఇదే ప్రాంతానికి చెందినట్టుగా వారు. అయితే తాగి ఈ విధంగా డ్రైవింగ్ చేయడంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యాలు రెండు ప్రాణాలు బలి తీసుకున్నారు. ఇక్కడికే స్పాట్లో చనిపోయారు. ఇది సాగర్ రింగ్ రోడ్లోనే హస్తినాపురం రూట్లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.